కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి యాజ్ పెట్టాం. మామూలుగా మీరు ఎప్పుడు వినేది మనం చూసేది 30 తులాలు అంటే 20 తులాలు రికవరీ ఇస్తారు. 50% సార్ అందుకే మీరు ఎఫ్ఐఆర్ క్యాప్ పెట్టమని కదా. ఒకటి 15 తులాలు ఎక్స్ట్రా అని కాదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. సో మనకి 2 మార్చ్ 25న క్రైమ్ నెంబర్ 57/25 స్నాచింగ్ కేసు నమోదైంది. వివరాల్లో వెళ్తే బొబ్బిలి నుంచి చీపురుపల్లి వెళ్ళే మార్గంలో ఒక ఆటో నంబర్ AP 31PH4637లో గొర్రెల పెద్దింటమ్మ పిట్టడ గ్రామం చెందిన ఆవిడ మరియు మేకల హరి కొత్త వలస చెందిన అతను, వీళ్ళు సుమారు 1 టైంలో మధ్యాహ్నం వీళ్ళు ఆటోలో ఒక గౌరమ్మ అనే 60 ఇయర్స్ ఆవిడ్ని ఫోర్స్ఫుల్గా లాక్కొని ఆవిడ వేసుకున్న 2 తులాల మంగళసూత్రంని స్నాచ్ చేసేసారు. ఇమీడియట్గా ఒక 50 మీటర్స్ లో ఆవిడ మళ్ళీ డ్రాప్ చేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వెంటనే SP గారి ఆదేశాల మేరకు బొబ్బిలి SHO గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి CCTV ఫుటేజెస్ అలానే ఇలాంటి సిమిలర్ MO క్రిమినల్స్ వెరిఫై చేయడం, సో ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇమీడియట్గా గ్యాదర్ చేసి వాళ్ళు ఆల్ పాత MO క్రిమినల్స్ అందరినీ ఎగ్జామిన్ చేశారు. సో వెంటనే స్పందించడం వల్ల మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు అంటే 5th మార్చ్ 25న పార్వతి దగ్గర ఈ ఆటో సేమ్ ఆటో వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మన టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఈ ఆటోతో పాటు ఈ ఇద్దరిని గొర్రెల పెద్దింటమ్మని మరియు మేకల హరిని క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. సో ప్రాపర్టీ ఇంటాక్ట్గా తీసుకోగలిగినాం అతి తక్కువ సమయంలో. అందుకని SP గారు ఇందులో ప్రతిభ కనపరిచిన బొబ్బిలి SHO గారు మరియు హిస్ టీమ్ రమేష్ గారితో సహా అభినందించారు. అండ్ మెసేజ్ కూడా ఇవ్వమని చెప్పారు. ఇలాంటి ప్రాపర్టీ ఆఫెండర్స్ మీద మేము క్లోజ్ వాచ్ చేస్తున్నాము అండ్ ఎవ్రీ మూమెంట్ అనేది మేము మానిటర్ చేస్తాము అండ్ కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము. సో ఆల్ దిస్ ప్రాపర్టీ ఆఫెండర్స్ ఇలాంటి MO క్రిమినల్స్ మీద ఎవ్రీ మూమెంట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ అండ్ రికార్డెడ్ బై అవర్ police in our Bobli sub division. Thank you.